చిత్తూరు జిల్లా కుప్పం, గుడిపల్లి మండలం 3 రాష్ట్రాల కూడలిలో వెలిసిన మహిమాన్విత క్షేత్రం. పిలిస్తే పలికే దైవం శ్రీ మల్లప్ప కొండ కథ. పరిచయం. ప్రకృతి ఒడిలో పచ్చని కొండల నడుమ 3 రాష్ట్రాల సరిహద్దులు కలిసే అద్భుత ప్రదేశంలో వెలిసిన మహిమాన్విత క్షేత్రమే శ్రీ మల్లప్ప కొండ. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలంలో ఉన్న ఈ ఆలయం 1000 ఏళ్ల చరిత్రకు, తరగని భక్తికి, అద్భుతమైన స్థల పురాణానికి నిలువుటద్దం. ఇది కేవలం రాత్రి కట్టడం కాదు, లక్షలాది భక్తుల విశ్వాసానికి ప్రతిరూపం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రజలందరినీ ఏకం చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. పుట్టలో వెలిసిన స్వామి. సుమారు 1000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా దట్టమైన అరణ్యాలతో నిండి ఉండేది. స్థానిక పశువుల కాపరులు తమ పశువులను మేత కోసం ఈ కొండపైకి తీసుకొచ్చేవారు. అలా ఒకరోజు మందలోని ఒక ఆవు రోజు ఒకే ప్రదేశానికి వెళ్లి ఒక పుట్టపై తన పాలను ధారగా కురిపించడం గమనించారు. 1 కాదు, 2 రోజులు కాదు, ఇది నిత్యకృత్యంగా మారింది. ఈ వింతను చూసిన కాపరులకు ఆశ్చర్యం, భయం కలిగింది. వారు వెంటనే గ్రామానికి వెళ్లి పెద్దలకు ఈ విషయాన్ని తెలిపారు. గ్రామ ప్రజలంతా కలిసి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఆవు పుట్టపై పాలు కురిపిస్తున్న అద్భుత దృశ్యాన్ని కల్లారా చూసి భక్తితో పరవశులయ్యారు. ఆ పుట్టలో ఏదో దైవశక్తి ఉందని భావించి అందరూ కలిసి ఆ పుట్టను జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించారు. లోపలికి వెళ్లే కొద్దీ వారికి ఒక శివలింగం కనిపించింది. స్వయంభూగా వెలిసిన ఆ లింగాన్ని చూసి ఆనందంతో హరహర మహాదేవ అంటూ జయ జయ ధ్వానాలు చేశారు. అప్పటికప్పుడు అక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి పుట్టులో వెలిసిన మల్లన్నకు మల్లేశ్వర స్వామిగా నామకరణం చేసి పూజించడం ప్రారంభించారు. పిలిస్తే పలికే దైవం బత్తలయ్య భక్తి. కాలక్రమేణా మల్లేశ్వర స్వామి మహిమలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ఆ రోజుల్లో బట్టలయ్య అనే ఒక గొప్ప శివభక్తుడైన పురోహితుడు స్వామివారికి నిత్యం పూజలు చేసేవాడు. ఆయనది నిష్కల్మషమైన భక్తి. స్వామిని కేవలం దేవుడుగానే కాక ఒక స్నేహితుడిగా, తండ్రిగా భావించేవాడు. ఆయన భక్తికి స్వామి కూడా పరవశుడయ్యాడని స్థానికులు బలంగా నమ్ముతారు. ప్రతిరోజు సాయంత్రం పూజలు ముగిశాక బట్టలయ్య ఆలయం బయటకొచ్చి మల్లయ్య నేను వెళ్ళొస్తాను, ఇక తలుపులు వేసుకో అని పిలిచేవాడట. ఆ పిలుపు వినగానే ఆలయ తలుపులు వాటంతటా అవే గబాలను మూసుకునేవని చెబుతారు. మరుసటి రోజు ఉదయం వచ్చి మల్లయ్యా నేను వచ్చాను, తలుపులు తెరువు అనగానే ఆ తలుపులు తిరిగి తెరుచుకునేవట. ఈ సంఘటన ఆ పురోహితుడి భక్తికి, పిలిస్తే పలికే దైవంగా మల్లేశ్వర స్వామికున్న మహిమకు తార్కాణంగా నిలిచింది. ఈ కథ నేటికి ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరి నోట వినపడుతూనే ఉంటుంది. చరిత్ర మరియు 3 రాష్ట్రాల సంగమం. ఈ ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. సుప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన దండయాత్రల సమయంలో ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారని స్థానిక చిత్రకారుడు చెబుతారు. ఇది ఈ ఆలయ ప్రాచీనతకు, ప్రాముఖ్యతకు మరో నిదర్శనం. మహాశివరాత్రి వెలుగులు. ప్రతి ఏటా మహాశివరాత్రికి మల్లప్ప కొండ జనసంద్రంగా మారుతుంది. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుల నుంచి లక్షలాదిగా భక్తులు కాలినడకన వాహనాలపై తరలివస్తారు. ఆ రాత్రి కొండంతా దీపకాంతులతో, శివనామస్మరణతో మారుమోగిపోతోంది. భక్తులు స్వామిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ ఏది మనస్ఫూర్తిగా కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే స్వామివారిని మదిలో తలుచుకుని పువ్వులు సమర్పిస్తే మన కోరికలు నెరవేరే విధంగా మనకు స్వామివారు కుడివైపునకు స్వామి తల మీద నుండి పడినచో మన కోరికలు ఫలించునని ఆలయ అర్చకులు తెలిపారు. శివాయ. ఇక్కడ మల్లేశ్వర స్వామి పూర్వం 1000 ఏళ్ల క్రితం నుండి ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే పుట్టలో వెలిసి ఒక ఆవు వచ్చి పాలు పుట్టలో వదులుతూ ఉండింది. అప్పుడు చూసుకొని కొందరు ఇక్కడ స్థానికులు చూసుకొని అప్పుడు దేవస్థానం నిర్మించాలని, దేవుడు పుట్టలో ఉన్నారు, దేవస్థానం నిర్మించాలని ఎనుంపోతులతో బండలు అదంతా తీసుకొచ్చి ఇక్కడ దేవాలయం నిర్మించబడింది. అదేవిధంగా ఇక్కడ భక్తులు చూసుకుంటే ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాల నుండి తండోపతండాలుగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇదే కార్తీక మాసంలో సోమవారం అనేకంగా
భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమం చేసుకుంటూ దీపం పెట్టి దర్శించుకుంటే ఆయన అనేకంగా 3 రాష్ట్రాలు విచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. అదే విధంగా ఇక్కడ మల్లేశ్వర స్వామి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది దర్శించుకుంటే, సంతానం భాగ్యం లేని వాళ్ళు సంతానం అవుతుంది. తిరిగా అనేకంగా వ్యాపార పరంగా కానీ, ఇంకా భూములు తగాదాలు కానీ, ఇంకోటి కానీ ఏదైనా అయిపోయి స్వామివారిని దర్శించుకొని ఒక బోరు వేయాలంటే కూడా స్వామివారిని వచ్చేసి పువ్వు అడుగుతారు. పువ్వు గన పడిందంటే, కుడిపక్క పడిందంటే సక్సెస్ అయిపోతుంది. పూర్తిగా వెడంపక్క పడిందంటే కొంచెం నెరవేరడం, ఇది స్ట్రైట్గా పడిందంటే నెరవేరుతుంది. అదేవిధంగా ఇక్కడ 1000 ఏళ్ళ చరిత్ర గల ఈ దేవాలయం చోళ రాజులు, మైసూర్ రాజులు ఎంతోమంది విచ్చేసి ఇక్కడ శ్రీకృష్ణ దేవాలయాలు కూడా వచ్చేసి ఇక్కడ పూజించుకొని స్వామివారిని దర్శించుకొని దాఖలాలు అయితే ఉన్నాయి. ఇక్కడ అనేకంగా శ్రీ మల్లేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటారు. మల్లేశ్వర స్వామి బత్తలయ్య అనే పూజారి ఉండేవారు. వాళ్ళు ఇక్కడ వచ్చేసి పాత దేవాలయంలో కింద ఇంకా వచ్చేసి నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తుండేవాడు. ఆయన మళ్ళా వాకిలి తెరంటే తెరుస్తూ ఉండింది. పూజనంతా ముగించుకున్న తర్వాత మళ్ళా వాకిలి వేసుకో అంటే వేసుకుంటున్నది మల్లేశ్వర స్వామి. అదేవిధంగా అంత సత్యకాలం నుండి ఇక్కడ ప్రసిద్ధి గాంచిన శ్రీమన్ మల్లేశ్వర స్వామి ఇక్కడ, అదేవిధంగా ఇక్కడ బత్తలయ్య అలా సత్యకాలంలో మళ్ళా వాకి తెరంటే తెరుస్తూ ఉండేది. ఒక 7 ఆడవాళ్ళు పరకు పుల్లలు కనేసి వచ్చినారు. వాళ్ళు ఎలాగైనా పూజారిని భిన్నం చేయాలి అనుకొని స్వామివారిని పూజారిని తరుముకుంటూ వచ్చారు. తరుముకుంటూ వచ్చిన తర్వాత పూజారి వాళ్ళకు చిక్కకుండా స్వామి వాకిలి తెరంటే తెరలేదు. ఎందుకు తెరలేదంటే ఆడవాళ్ళు వెనక్కి తట్టే వస్తున్నారు కాబట్టి. సరే అని చెప్పేసి 3 దేవాలయాన్ని 3 చుట్లు చుట్టేసి పైన కుంభి దగ్గర గుహ ఉంది. అక్కడ గుహలో వెళ్ళేసి బండ దబ్బుకొని అక్కడే జీవ సమాధి అయిపోయినాడు. స్వామివారు ప్రత్యక్షమై ఇలా ఎందుకు చేశావు అని అడిగితే, స్వామి నీ కోరికలు ఏమైనా అడిగితే ఫస్ట్ పూజ నాకు జరగాలి, తర్వాత పూజ నీకు జరగాలి అని కోరినాను. అందుకనేసి ఎవ్రీ మార్నింగ్ పొద్దున్న 3 గంటలకు వెళ్ళేసి అక్కడ పూజా కార్యక్రమం చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ స్వామివారికి జామ పూజ, అభిషేకం, ఇంకా పూజా కార్యక్రమం చేయబడుతుంది. నిమ్మకాయ అక్కడ ఆ గుహలో నిమ్మపండు వేస్తే ఇక్కడ కింద దేవగుట్ట అనేసి ప్రాంతంలో ఇప్పుడు కూడా నీళ్లు వస్తూనే ఉంటుంది. వాటరు ఎనీ టైం వాటర్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఎట్లా వేసవి కాలంలో కానీ, ఎండాకాలంలో అయినా కానీ, శీతాకాలంలో అయిపోయినా కానీ ఎప్పుడైనా వాటర్ ఎనీ టైం వస్తూ ఉంటుంది. ఆ వాటరు ఐస్ కన్నా మనం ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ అవుతుంది. అది ఐస్ కన్నా ప్యూర్గా ఆ నీళ్ళు తాగితే చాలు సకల రోగ నివారణ జరుగుతుంది.